గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. చొల్లంగి అమావాస్య ఆదివారం కదండి. ఆదివారం నేను దీపారాధన అయితే చేసుకున్నాను. ఆరోగ్య సమస్యలు బాగోలేని వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్నారు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇలా బియ్యపిండి, బెల్లము, ఇలాచీ పౌడర్ కలిపి పిండిగా చేసి ఆ పిండిని ఆవు నేతితో దీపారాధన చేస్తే శ్రీమన్నారాయణుడి దగ్గర చక్కగా అన్నీ కూడా అనుకూలించి ఆరోగ్యం కుదుటపడుతుంది. అందుకే ఈరోజు నేను దీపారాధన అయితే చేసుకున్నా. వారానికి కావలసిన ఆకుకూరలన్నీ కూడా పుదీనా, చుక్కకూర, బచ్చల కూర, తోటకూర, ఇలా అన్నీ కూడా పాలకూర కూడా నేను ఇంట్లోనే వేసుకుంటానండి. చిన్న కిచెన్ గార్డెన్ అనమాట. అన్నీ కూడా చిన్న చిన్నవి చూసారు కదా, ఈ బాక్స్లో పెంచుతాను. మనం సీడ్స్ కూడా కొన్ని తేవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మనకి ఆకుకూరలు తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఆ స్టెమ్స్ని వేస్తే చాలు, మనకి ఇలా చక్కగా వారానికి సరిపోయినన్ని ఆకుకూరలు అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. కరెక్ట్ టైంకి మనం హార్వెస్ట్ చేయలేదనుకోండి, అవి పాడైపోతాయి. అదే హార్వెస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి మన ఇంట్లో ఏవి మందులు లేకుండా పెంచిన ఆకుకూరలు కనుక చాలా తాజాగా ఉంటాయి. ఉల్లికాడలు కూడా నేనైతే ఇంట్లోనే వేసుకుంటానండి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అయితే కుక్ చేస్తున్నాను. రైస్ కొంచెమే కుక్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు సండే కదా, పిల్లలకి మా వారికి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయాలని చెప్పేసి నాకైతే కొంచెం రైస్, గప్పుగాడికి నాకు రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ని ఒక 2 times వాష్ చేసేసి నానబెట్టి పెట్టుకోవాలి పక్కన. ఒక 1/2 hour పెట్టుకుంటే మంచిగా అవి పొడువుగా ఉంటాయన్నమాట. అన్నం మంచిగా వస్తుంది బిర్యానీకి. ఇక రైస్ అయితే కుక్ అయిపోయింది. రైస్ని నేను నార్మల్గా వారుస్తానన్నమాట. ఇలా కొంచెం వాటర్ అంతా కూడా తీసేసి వార్చేసి ఇవి హాట్ డిష్లో అయితే వేసేస్తున్నాను. గప్పుకైతే మార్నింగ్ నేను రైస్ పెట్టలేదన్నమాట. అంటే బ్రేక్ఫాస్ట్ తింటుంది. ఈరోజు ఇడ్లీ చేయలేదు కదా, ఇడ్లీ అయితే తింటుంది, బ్రెడ్ కూడా లేదు. అందుకనేసి ఇక రైస్ పెడదామని చెప్పేసి కొంచెం రైస్ అయితే ఉంది కదా, ఆ వేడి అన్నంలో కొంచెం చికెన్ వేసేసి మిక్స్ చేసి పెట్టేశాను. తనకి వేడిగా ఉంటే రైస్ ఇష్టం అనమాట, అందుకే వేడిగా ఉన్నప్పుడే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక బిర్యానీకి కావాల్సినవి చికెన్ ఫ్రైకి దాల్ కూడా చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను అనమాట బేసికల్లీ, అందుకనేసి నేను దాల్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ నాన్ వెజ్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి తిననండి, అందువల్ల నాకు పూజలు చేసుకోవడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మనం నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నాన్ వెజ్ ఎలాగా తినను కదా, ఏవి కూడా నేను ఎక్కువగా తిన్ననమాట. అందువల్ల ఫుడ్ అది కూడా పర్వాలేదు. ఇక ఉపవాసాలు అవి అంటే అవి కూడా నేను ఎక్కువ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్సే తింటాను. ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే రైస్ తీసుకుంటాము ఇంట్లో, అందరమే అంతే. ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక బిర్యానీకి రైస్ కోసం వాటర్ అయితే మరుగుతున్నాయి. దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం స్పైసెస్ మసాలా వేసాను అనమాట. మసాలా దినుసులు ఎక్కువగా ఇలాచీ వేస్తే మనకు బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఒక నిమ్మరసం కూడా వేసాను. ఇవి రోజ్ పెటల్స్ అనమాట. ఈ రోజెస్ కూడా మన మొక్కలకి పూసినవేనండి, ఫ్రెష్గా తెచ్చి వేస్తాను. అండ్ ఆల్సో నిమ్మకాయ చూసారు కదా, అది కూడా చిన్న చిన్న ఆరెంజ్లు. మన వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. నిత్యం కూడా ఇక నిమ్మకాయలు కొనవలసిన పని లేకుండా మనకి అవి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కొంటూ ఉంటాను నిమ్మకాయలు. యూజువల్లీ ఇంట్లోనే ఉంటాయన్నమాట, లెమన్స్ కావాల్సినప్పుడల్లా. రైస్ అయితే కుక్ అయిపోయింది. రైస్లో వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేస్తాను. బిర్యానీకి అన్ని స్పైసెస్ అన్నీ కూడా వేసేస్తున్నాను. జాపత్రి, జాజిపువ్వు, ఇలాచీ, లవంగాలు, నల్ల యాలకులు అండ్ ఆల్సో గ్రీన్ కలర్ కూడా వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను.
మనం బిర్యానీకి స్పైసెస్ ఎక్కువగా వేయకుండా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ స్పైసెస్ వేస్తే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరనమాట. కొంచెం పుదీనా, కొత్తిమీర. పుదీనా కూడా ఇంట్లో ఫ్రెష్‌గా నేను గార్డెన్ నుంచే తెచ్చాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్‌గా మనం చేసుకుంటే బిర్యానీ టేస్ట్ బావుంటుంది. ఇక్కడ 2 లెగ్ పీసెస్ కొంచెం చికెన్ ఉంది. అది కూడా వేసేసాను. లెగ్ పీసెస్ పిల్లలిద్దరి కోసము, చికెన్ మా వారి కోసం అనమాట. వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. చికెన్ మంచిగా రోస్ట్ అయ్యి ఫ్రై అయితే మనకి బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఈవెన్ దమ్ బిర్యానీలో కూడా చాలామంది ఏం చేస్తారంటే అంటే మిక్స్ చేసేస్తారనమాట. రా చికెన్, పచ్చి చికెన్లోనే పెరుగు, పచ్చిమిర్చీలు పేస్ట్ అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా మిక్స్ చేసి ధనియా పౌడర్, బిర్యానీ మసాలా వేసి మిక్స్ చేసి బిర్యానీ చేస్తారు. అలా కన్నా సరే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కనుక ఇలా ఫ్రై చేసి అప్పుడు ఇవన్నీ కూడా మనం కర్డ్, బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసేసి పెప్పర్, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా బిర్యానీ ఇలాగే చేస్తాను. దీనివల్ల ఏంటంటే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. అండ్ ఆల్సో లోపలికి అన్ని స్పైసెస్ కూడా వెళ్ళి చికెన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం పచ్చిగా ఉన్న చికెన్ దమ్ బిర్యానీ చేసే కన్నా ఇలా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం కొంచెం అంటే ఒక పావు స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. వేసి చక్కగా ఒక టీ స్పూన్ కారము, సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే రైస్ కుక్ చేసినప్పుడే కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా వేసి కుక్ చేసుకుంటాం అనమాట. అందువల్ల తర్వాత రైస్ ఏదైతే పొడి పొడిగా 70% కుక్ చేసామో ఆ రైస్ వేసేసి దీంట్లోనే కొంచెం బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసేసుకోవాలి. కొంచెం క్యారెట్ కూడా వేసాను కలర్ఫుల్గా ఉంటుందని. పైన కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట. ఇక దీనిపైన లిడ్ పెట్టేసి మనం లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి సూపర్ యమ్మీ టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ చేంజ్ చేసి ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ మనం ప్యాన్లో వేసుకోవాలి. వేసి కొంచెం బాగా వేడైన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత మనం అన్నీ కూడా వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, చికెన్ రెసిపీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా మన ప్లాంట్కి కాసినవేనండి, అందుకే చిన్నగా ఉన్నాయన్నమాట. దీంట్లోనే టమాటో వేసేసాను. అదేవిధంగా కొంచెం పుదీనా మిగిలింది, ఆ పుదీనా కూడా వేసేసాను. వేసేసి చక్కగా దీంట్లోని ఉప్పు, కారము మిక్స్ చేసిన చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ని హాఫ్ అన్ అవర్ ఉప్పు, కారము, కొంచెం ఆయిల్, చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి. ఆ చికెన్ వేసుకొని దీంట్లోనే కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియా పొడి, మీరు చూస్తున్నట్టయితే అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. మిరియాలు అన్నీ కూడా చాలా తక్కువగా వేసుకుంటున్నాను. మిరియాల పొడి అయితే హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను. ఉన్న స్పైసెస్ అన్నీ తక్కువ వేసాను. దీంట్లోనే కేచప్ వేసాను. కేచప్ టమాటో సాస్ మనం ఒక హాఫ్ కప్ అయితే వేసాను అనమాట. అందుకే స్వీట్ చికెన్లా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ స్పైసీగా ఉంటుంది కదండి. ఈ చికెన్తో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా పీస్ ఎంత బాగా కుక్ అయిందో. మీకు చూపించడం కోసం అదైతే పీస్ చేసి చూపించాను. ఇలా అంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అదేవిధంగా లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. పైన కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి చక్కగా మిక్స్ అయితే చేస్తాను. ఈ కుక్ చేసిన బౌల్స్లో ఉంచకన్నా నాకైతే పక్కకి తీసేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఏవి కూడా కుక్ చేసిన వాటిలో ఉంచాను. ఓన్లీ బిర్యానీ మాత్రం హండీ అలా వదిలేస్తాను. ఎందుకంటే వేడి చల్లారిపోతుంది కదా, అందుకని అదొక్కటే వదిలేస్తాను. రిమైనింగ్ అన్నీ కూడా నేను తీసేస్తానన్నమాట. చూస్తున్నారు కదా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి.
ఇక్కడ నేను ఈలోగా అయితే కచంబర్ చేసేసాను, పెరుగు చట్నీ. అదే నా కోసం అయితే దాల్ ప్రిపేర్ చేసుకున్నానమాట. ఇక అందరిమి కూడా లంచ్ టైం అయిపోయిందండి. అందుకనేసి లంచ్ అయితే అందరికీ సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీంట్లోని స్వీట్ చికెన్ అయితే వేసానమాట. ఇక పెరుగు పచ్చడితో సర్వ్ చేసేస్తున్నాను. బిర్యానీ అంతా కూడా మాకు సరిపోతుందండి, ఒక పూటకి సరిపోతుంది. ఇంకొంచెం మిగిలితే మాత్రం ఎవరికైనా ఇస్తానన్నమాట. ఎలాగా నైట్కి అయితే ఇక టిఫిన్ తింటాము, ఇంకా మళ్ళీ బిర్యానీ అయితే తినరనమాట. టిఫిన్ తింటాము, అందుకనేసి ఇక నేనైతే ఇగో చూసారు కదా, ములంకాయలు వేసి దాల్ చేసుకున్నాను. నాకైతే ఇలా అనమాట. వాళ్ళకైతే చికెన్ అది కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లీఫీ వెజిటేబుల్స్ ఈరోజు అన్నీ కూడా హార్వెస్ట్ చేశాను కదా, తోటకూర అన్నీ కూడా చక్కగా కట్ చేస్తున్నాను. ఇది రేపు మార్నింగ్ స్కూల్ కోసం ప్రిపేర్ చేద్దాము, రసం పెట్టి తోటకూర ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. టైం ఉన్నప్పుడు ఇటువంటివన్నీ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పని అనేది సులువవుతుందన్నమాట. పిల్లలైతే బయటని కూర్చొని చదువుకుంటున్నారు, అందుకనేసి వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా తోటకూర అది కూడా కట్ చేసుకుంటున్నాము. ఇలా ఇంట్లోనే మనం తెచ్చిన వాటితోనే ఎక్కువ శ్రమ పడకుండా ఆకుకూరలు అయితే చక్కగా మనం తీసుకోవచ్చండి. పుదీనా స్టెమ్స్ వేసిన, పాలకూర స్టెమ్స్, తోటకూర స్టెమ్స్ ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మొక్కలన్నీ వస్తాయండి. చక్కగా అన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.